రికార్డు ఉష్ణోగ్రతలు నమోదైన ఆదిలాబాద్ జిల్లాలో జనం ప్రకృతి సిద్ధ ఫలాల వైపు మొగ్గు చూపుతున్నారు. తాటి ముంజలు తిని పెరిగిన హీట్ ని తట్టుకుంటున్నారు ప్రజలు. చలవ చేసే గుణం కలిగిన ఫలాలతో తాటి ముంజలు ఉంటాయని వేరే చెప్పనక్కర్లేదు. ఈ సమ్మర్లో టెంపరేచర్స్ పెరిగినట్లే తాటి ముంజల రేట్లు, సేల్స్ పెరిగాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ సమ్మర్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సమ్మర్ ఆరంభంలో 40 డిగ్రీలు, ఏప్రిల్ 6 నుంచి మే 15 వరకు 42 నుంచి 46.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెరిగిన ఉష్ణోగ్రతలతో ఎండల తీవ్రత వల్ల జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. గడిచిన 12 ఏళ్లలో రికార్డు స్థాయిలో మే 3న జన్నారంలో 46.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈసారి ఉమ్మడి జిల్లాలో 50 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఉదయం 8 గంటలకు బయటకు వెళ్లలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉత్తర భారతం నుంచి గంటకు 5 కిలోమీటర్ల వేగంతో వడగాలులు వీచాయి. వడదెబ్బకు గురికాకుండా పలు జాగ్రత్తలు పాటించారు ప్రజలు. తాటి చెట్లకు కాసే ముంజలకు సమ్మర్లో మంచి గిరాకీ ఉంటుంది. శరీరం వేసవి ఉష్ణోగ్రతలను తట్టుకునేందుకు తాటి ముంజలు ఔషధంగా పనిచేస్తాయి. ప్రకృతి సహజ సిద్ధంగా తాటి చెట్లకు ముంజలు కాస్తాయి. శరీరం డీహైడ్రేషన్ కు గురి కాకుండా తాటి ముంజలు ఆరోగ్యకర ఫలాలుగా ఫలితమిస్తాయి. ఇవి ఫిబ్రవరి చివరి వారం నుంచి మే నెల చివరి వరకు కాస్తాయి. గెలకు దాదాపు 100కు పైగా తాటి ముంజలు వస్తాయి. గీత కార్మికులు తమ చెట్ల నుంచి ముంజలను కోసి మార్కెట్కు తరలిస్తారు. ఒకే ధరతో గంపగుత్తగా ముంజలను వ్యాపారులకు గీత కార్మికులు విక్రయిస్తారు. ముంజలను చిరు వ్యాపారులు మార్కెట్లో డజన్కు 100 రూపాయల నుంచి 120 వరకు విక్రయిస్తారు. తాటి చెట్లు ఎక్కువగా ఉన్న కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో వీటి ధర తక్కువగా ఉన్నాయి. ఆయా జిల్లాల్లో తాటి ముంజలు డజన్ 60 రూపాయల వరకు ఉంటుంది. ఈ ఎండాకాలం వచ్చిందంటే అందరూ ప్రతి ఒక్కళ్ళు వచ్చి తీసుకుంటారు. ఈ ఎండాకాలం సీజన్లో బాగా దొరుకుతాయి కాబట్టి ఇవి తింటే ఎండాకాలం చల్లదనం ఉంటుంది అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు వీటికి వచ్చి ఎక్కడి నుంచో వచ్చి ఇవి తీసుకొని వెళ్తారండి. ఆరోగ్యానికి బాగుంటాయని చెప్తారు కాబట్టి మంచిగా ఉంటాయి. ముందర నుంచి ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి ఇవి తింటున్నాము. బయట నుంచి వస్తున్నాయి కాబట్టి మంచిర్యాల నుంచి వస్తాయి, ఓల్డ్ డిస్ట్రిక్ట్ నుంచి వస్తాయి. ఇక్కడ ఆదిలాబాద్ టౌన్లో తెచ్చి అమ్ముతారు. చల్లదనం, ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయని చల్లదనం కోసం అయితే ఎక్కువ దీన్ని. ఇప్పుడు ఎండ బాగా ఉన్నది కదా, అయితే ఇవి పండ్లు తింటున్నాం. తాటి ముంజలు ఇవి మంచిగా ఉంటాయి హెల్త్కి. ఇంకా డాక్టర్ కూడా చెప్తారు ఇది తినాలని. ఎండాకాలంలో కొంచెం చల్లగా ఉంటుంది, ఎండ దెబ్బ కూడా ఇట్లా మంచిగా ఉంటుంది అని. ఇది హెల్త్కి మంచిగా ఉంటుంది, తినాలా ఇది. ఆదిలాబాద్ జిల్లాలో తాటి చెట్లు తక్కువగా ఉన్నాయి. భూగర్భ జలాల లభ్యత, నేల లక్షణాలతో తాటి ముంజలు దిగుబడి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో తాటి ముంజలు కాస్తాయి. పక్కనే ఉన్న నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి దిగుమతి చేసుకుని సమ్మర్లో విక్రయిస్తారు. తాటి ముంజలతో ఉపశమనం ఉండడంతో ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఎక్కువగా తింటారు. చల్లదనంతో పాటు డీహైడ్రేషన్ కాకుండా కాపాడడంతో గిరాకీ ఎక్కువగా ఉంటుంది. మంచిర్యాల అటు సైడ్ దొరుకుతాయి కానీ ఇటు సైడ్ ఏముండయి, తాటి ముంజాలు ఏముండయి. అందుకే తీసుకుంటున్నాం. ఇప్పుడు మంచిర్యాల, జన్నారం, జగిత్యాల, నిజామాబాద్ అక్కడ నుంచి వస్తున్నాయి. కొంచెం ఇక అందుబాటులో లేవు, ఎండలు బాగున్నాయి. తాటి ముంజాలు కొంచెం చల్లదనం అని తింటున్నాము. మొత్తం వాటర్ ఉంటాయి. చిన్నపిల్లలకి తాపచ్చు, ఇలా వాటర్ ఇవి ఉంటాయి. చిన్నపిల్లలు తాగిన కానీ బాడీ కూల్, ఆరోగ్యంగా ఉంటారు, గట్టిగా ఉంటారు. మొత్తం బాడీ కూల్ చేసేస్తుంది. ఇక్కడ ధర దలిచి 120 రూపీస్ డజన్. ఎక్కడన్నా సేమ్ రేట్. 5 షాప్స్ ఉన్నాయి నాకు ఆదిలాబాద్లో. ఎక్కడన్నా తీసుకోండి సేమ్ రేట్ ఉంటుంది, ఎక్కడ తగ్గదు లాస్ట్ వరకు. ఎందుకంటే ఈ 4 డేస్ వరకే లాస్ట్ నడుస్తుంది. ఈ సమ్మర్లోనే ఉంటాయి, మరి ఉండే అయిపోయినట్టే. వానాకాలం వచ్చిందంటే ఏముండే, ఎక్కడ అయిపోతాయి. మానవ శరీర టెంపరేచర్స్ కు చల్లదనంగా దోహదపడుతూ కూల్ ఔషధంగా ఫలితమిస్తున్న తాటి ముంజలు సామాన్య ప్రజలకు ప్రకృతి వరంలా మారాయి.